24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది. ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈరోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. తోక్కిసలాటలు, తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఎన్నడూ అనుకోలే మళ్ళా చూస్తామని. వెనుకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం. కానీ వచ్చినాయి వెనుకటి రోజులు మళ్ళా. పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరు పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు. యాప్ పెట్టిందట, యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పి నిన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలివి. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాప్ల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక విచిత్రమైన విషయం, పైన ఢిల్లీలో బడేబాయి ఉన్నాడు కదా, బడేబాయి, ఆ బడేబాయిని చోటేబాయి నకలు కొడతాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో కిసాన్ యాప్ అని తెచ్చింది ఒకటి, కిసాన్ కపాస్ యాప్ అని. దాన్ని పత్తి రైతుల కోసం పెట్టింది. అందులో నేను ఆదిలాబాద్ పోయినా, ఒకరోజు ఆదిలాబాదు ముదోలా ప్రాంతంలో పోతుంటే మనం బయలుదేరినాక భయపడి అప్పటిదాకా ఉన్న సీలింగ్ను 7 క్వింటాలు సీలింగ్ పెట్టిండ్రు అలా పత్తి రైతులకు. అది ఎత్తేసి మళ్ళా కొనుడు మొదలు పెట్టింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు చేస్తున్నా, మోడీ అంతటోడే దిగొచ్చిండు రైతుల దెబ్బకు. 4 నల్ల చట్టాలు తెచ్చి రైతుల గొంతు కొయ్యాలని చూస్తే ఢిల్లీని చుట్టుముట్టి దిగ్బంధించి మోడీ సంవత్సర కాలం తర్వాత క్షమాపణ చెప్పేటట్టు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఉండే రైతన్నలది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇక మీకు కొనుగోళ్ల గురించి అయితే నాకంటే బాగా మీకే తెలుసు. మక్కలు కొనేటోడు లేడు, జొన్నలు జొక్కేటోడు లేడు, వడ్లు కొనేటోడు లేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి, అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు.
మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళిచ్చే చెక్ డ్యాంలను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఇంకొక మాట, ఇలా వడ్లు కొనే తెలివి లేదు, మక్కలు కొనే తెలివి లేదు. ధాన్యం కొనండి సారు అని ఇవాళ రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బాధ అవుతుంది మాకు. రైతుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? కరోనా ఉన్నప్పుడు కూడా 7,000 సెంటర్లు పెట్టి కేసీఆర్ కొన్నాడు కదా, ఏం రోగం పుట్టింది మీకు అని ఇవాళ రైతులు అడుగుతున్నారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ రెడ్డి సంగతి నాకంటే బాగా మీకే ఎరక. ఆయనకి ఎమ్మెల్యేలను కొనుడు తెలుసు, 50 లక్షలు సంచుల మోసుడు తెలుసు, 50 లక్షలు పట్టుకపోయి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, కానీ ధాన్యం కొనుగోలు చేసే తెలివి లేదు. బస్తాలు మోసే పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు. ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా ఎవరికన్నా? ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్, బక్వాస్. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి, మక్కలకు, జొన్నలకు, కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు. వడ్లకన్నారు, తర్వాత సన్న వడ్లకన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నాలలో కూడా కట్టింగులు పెడుతున్నారు. 29 రకాలను మొదలన్నారు, ఇప్పుడు 8 రకాలు అంటున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, 1200 కోట్లు బాకీ ఉన్నాడు. ఇక మీకు తెలుసు, ఆయన మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి బోనస్ సంగతి అంటే ఏమంటాడు? మీ లాగుల తొండలిడుస్తా, నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇటువంటి చిల్లర చిచోర మాటలు తప్ప పనికొచ్చే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపి నెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పిండు వేమన శతకంలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిండు, అది కూడా బోగస్ అయిపోయింది. ప్రతి కూలికి నెలకు 1000, ఏడాదికి 12,000, మొత్తం 15,000 కోట్లు బాకీ ఉన్నారు, మర్చిపోవద్దు. ఇక ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. పైన బడేబాయి చెప్పినట్టు కింద చోటేబాయి ఆడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా, నా ప్రాణం పోయినా పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణం కూడా వదులుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, సంతకం పెట్టిండు. మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్ పెడతారట, అటెనక మీ బాయిల కాడ పెడతారు.